హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజు అయితే కొంతమందికి యూజ్ అయ్యేదైతే నేను చెప్పాలనుకుంటున్నానండి. శుక్రవారం పూట మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే టైల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముగ్గు అన్నది కనిపించదు. చాక్ పీసెస్తో వేసిన లేదంటే ముగ్గు పిండితో వేసిన మనకు అంత లుక్ అయితే అనిపించదండి. సో ఇలా జాజు పౌడర్ అని అయితే మనకు స్టోర్స్లో దొరుకుతుంది, మనకు ఫ్యాన్సీ షాప్స్లో కానీ. అక్కడ తెచ్చేసుకొని కొంచెం వాటర్లో మిక్సప్ చేసి ఈ విధంగా మనకి ఇంటి ముందు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కూడా మనము పెయింట్ బ్రష్ ఏదైనా ఉంటే దాంతో వేసేసుకుంటేనండి చక్కగా నిండుగా కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ అంతా కూడా మనం మట్టితో అలికినట్టు అనిపిస్తుంది. ఇదేంటంటే మనం కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసేసి కొంచెం డ్రై అవనివ్వాలండి. తడి మీద ముగ్గు వేయకూడదు, మనకు ముగ్గు కనిపించదు. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం ముగ్గుతో కనుక ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏంటంటే మనకి ఎంత పూజ చేసుకున్నా సరే మనకి ఇంటి ముందు నిండుగా అనిపించకపోతే నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి నేనైతే ఇదే పౌడర్ యూస్ చేసి ఇలా గుమ్మ ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. సో అంటే నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ రీల్ షేర్ చేస్తున్నానండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు ఉంటుంది కదా అని చెప్పి చేశాను. ఆ పౌడర్ పేరు జాజు పౌడర్ అండి. కానీ కంపల్సరీ కూడా తెచ్చుకొని మీరు తెలియని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఈజీగా మనకి పోతుంది కూడా. మనకి అవసరం లేదనుకున్నప్పుడు మనం వాటర్తో వాష్ చేస్తే అది పోతుంది, ఏమీ కూడా మనకేం పడినట్టు కూడా ఏమీ ఉండదు. సో ఎక్కువ బయట యూస్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే బయట కాబట్టి మనము రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కాబట్టి ఆ కలర్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో నేను గుమ్మ ముందు అయితే అలా వేసేసుకొని అయితే ఉంచుకుంటాను. అంతేకాకుండా మెయిన్గా ఫ్రైడేస్ అయితేనండి నాకు చాలా ఇష్టం అనమాట. ముందు రోజే ఆ విధంగా అలగేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని పొద్దునైతే దీపారాధన చేసుకుంటానండి. సో నా పూజ అయితే అయిపోయిందనమాట. ఒకరికి తాంబూలం ఇద్దామని అవి కూడా పెట్టుకున్నాను పక్కన. కొన్నిసార్లు ఇలాగా మంచిగా అనిపించినప్పుడల్లా కూడా నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను, అలాగే తాంబూలం కూడా ఇస్తుంటానండి. సో ఈరోజు వీడియో నాది ఇది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్